వాట్ ఈస్ మీన్ బై ద కార్డియాక్ అవుట్పుట్? కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏందని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. కార్డియాక్ అవుట్పుట్ దీని షార్ట్ కట్ లో CO అని రాస్తున్నాను నేను. CO కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటంటే గుండె నుంచి ఎంత రక్తం బయటికి పోతుంది అని కొలవడాన్ని కార్డియాక్ అవుట్పుట్ అని అంటాము. అంటే గుండె ఒక్కసారి కనుక లబ్బని డబ్ అన్నదనుకో, డబ్బని లబ్ అన్నదనుకో, సో లబ్ అంటేనేమో తీసుకుంటది, డబ్ అంటేనేమో వదిలేస్తుంది రక్తాన్ని. ఇది సింపుల్ లాజిక్. సరే, గుండె ఒక్కసారి కనుక లబ్బు డబ్బు చేయిందనుకో ఎంత రక్తం బయట ఎజెక్ట్ అవుతుంది, ఎంత రక్తం బయటికి పోతుంది అని చెప్పడాన్ని మనము కార్డియాక్ అవుట్పుట్ అంటాము. సరే, కార్డియాక్ అవుట్పుట్ నిమిషానికి కొలుస్తారు. రైట్. ఫస్ట్ ఒక్కసారి కనుక బయటికి పోతే ఆ రక్తాన్ని ఏమని పిలుస్తారు? ఒక్కసారి కనుక రక్తం మొత్తం గుండె నుంచి బయటికి పోతే దాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే స్ట్రోక్ వాల్యూమ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, స్ట్రోక్ వాల్యూమ్. స్ట్రోక్ వాల్యూమ్ అంటే బ్లడ్ ఎజెక్షన్ ఫ్రమ్ ద హార్ట్. బ్లడ్ ఎజెక్ట్ ఫ్రమ్ హార్ట్ అంటే గుండె నుంచి కనుక రక్తం మొత్తం బయటికి చిమ్మిందనుకో దాన్ని కొలవడాన్ని మనము స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. స్ట్రోక్ వాల్యూమ్ అంటే గుండె నుంచి రక్తం బయటికి పోతుంది అని అర్థం. ఒక్కసారి కనుక లబ్బు డబ్బు అందనుకో, సో గుండె నుంచి రక్తం మొత్తం బయటికి పోతుంది. సో బయటికి పోవడాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రోక్ వాల్యూమ్. అయితే ఇది ఎంత ఉంటుంది? రక్తం ఒక్కసారి కనుక గుండె ఒక్కసారి కనుక కొట్టుకుంటే ఎంత రక్తం బయటికి పోతుందంటే, ఒక్కసారి కొట్టుకుంటే ఎంత ఉంటుందమ్మా అంటే దాదాపుగా అది 70 ml ఉంటుంది. 70 ml. రైట్. సో గుండె కనుక ఒక్కసారి కనుక ఎజెక్ట్ చేసింది అనుకో, రక్తాన్ని బయటికి వదిలిందనుకో 70 ml రక్తాన్ని బయటకు వదులుతుంది. రైట్. అది అయోటాలోకి పోతుంది, పల్మనరీ ఆర్టరీలోకి పోతుంది. సో ఇలా అయోటా ప్లస్ పల్మనరీ ఆర్టరీలో పోయే బ్లడ్ ఎంత అమ్మా అంటే 70 ml. సో నిమిషానికి ఎంతసేపు అంటే గుండె ఎంత కొట్టుకుంది? నిమిషానికి 72 సార్లు. ఇప్పుడు కొలుద్దాం మనం. అంటే ఇప్పుడు కార్డియాక్ అవుట్పుట్ ని కొలుస్తున్నా నేను. ఎలా కొలుస్తున్నా అంటే స్ట్రోక్ వాల్యూమ్ బయటికి పోయిన రక్తము ఇంటూ రైట్ కార్డియాక్ రేట్, అంటే దాన్ని హార్ట్ రేట్ అంటారు. హార్ట్ రేట్ ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రోక్ వాల్యూమ్ చెప్పాను కదా ఇక్కడ. స్ట్రోక్ వాల్యూమ్ అంటే గుండె నుంచి రక్తం బయటికి రావడాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. ప్లస్ హార్ట్ రేట్ పర్ మినిట్. ఇప్పుడు చూడండి, స్ట్రోక్ వాల్యూమ్ ఎంత అమ్మా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము. స్ట్రోక్ వాల్యూమ్ 70. ఒక్కసారి కనుక గుండె చిమ్మితే అది 70 ml రక్తం బయటికి పోతుంది. నిమిషానికి ఎంతసేపు కొట్టుకుంటుందమ్మా అంటే 72 సార్లు కొట్టుకుంటుంది. ఇప్పుడు చెయ్యండి. రైట్. 70 × 72 అంటే దీన్ని మనం చెక్ చేసినప్పుడు ఎంత అమ్మా అంటే ఒక 500 ml. ఎంత ml అమ్మా అంటే 500 ml. ఇది కూడా ml లో చెప్పాం కాబట్టి ఎంత ml? ఒక 5000 ml. ఎంత ml అమ్మా అంటే 5000 ml. 5000 ml అంటే లీటర్లో కనుక చెక్ చేసినప్పుడు 5 లీటర్లు పర్ మినిట్. ఒక నిమిషానికి గుండె 5 లీటర్ల రక్తాన్ని బయటకు వదులుతుంది. ఒక నిమిషానికి గుండె 5 లీటర్ల రక్తాన్ని బయటకు వదులుతుంది. గుండె నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని బయటకు వదులుతుంది. రైట్. ఇది సాధారణంగా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా చేశాననేది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. కార్డియాక్ అవుట్పుట్ అంటే నిమిషానికి గుండె ఎంత రక్తాన్ని బయటకు వదులుతుంది అని చెప్పడానికి ఒక్కసారి వదిలేది స్ట్రోక్ వాల్యూమ్, ఒక్కసారి వదిలితే స్ట్రోక్ వాల్యూమ్. ఒక్కసారి వదిలినప్పుడు 70 ml రక్తం వదులుతుంది ఇంటూ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కాబట్టి 72. 70 అనేది దానికి బయటకు వదిలేది ఒక్కసారి, నిమిషానికి 72 సార్లు వదులుతుంది కాబట్టి 70 × 72 80 అంటే 580. 5080 అంటే యావరేజ్గా నేను ఒక 5000 అనుకున్నా కానీ అది 5000 అంటే ml ఉంది. దాన్ని నేను లీటర్లో మారిస్తే 5 లీటర్లు. అంటే నిమిషానికి గుండె 5 లీటర్ల రక్తాన్ని బయటికి చిమ్ముతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఏందమ్మా అంటే కార్డియాక్ అవుట్పుట్. ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, టెన్షన్ పడేటప్పుడు పెరుగుతుంది ఇంకా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏదైతుంది? రైట్. ద అమౌంట్ ఆఫ్ ద డిఫరెంట్ బిట్వీన్ ద సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. సిస్టోలిక్ కి డయాస్టోలిక్ కి మధ్యన డిఫరెంట్ ని మనము పల్స్ డిఫెక్ట్ అని పిలుస్తారు. దీన్ని పల్స్ డిఫెక్ట్. రైట్. పల్స్ డిఫెక్ట్ అని పిలుస్తారు. బ్లడ్ పంప్డ్ ఇన్ టు ది హార్ట్ పర్ మినిట్.
రైట్ ఇంటూ ది హార్ట్ లోకి పర్ మినిట్ బ్లడ్ కనుక వచ్చేసినట్టయితే దీన్ని మనము మోస్ట్ కామన్ గా లోపలికి వస్తుంది కాబట్టి ఇది ఇది దానికి పెద్దగా ఏముండదు రైట్. అండ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద హార్ట్ పర్ మినిట్. సో దీన్ని మనము ఎజెక్టెడ్ ని మనం కార్డియాక్ అవుట్పుట్ గా అంటాము. సో కార్డియాక్ అవుట్పుట్ అంటే ఎజెక్ట్ అయింది దాన్ని మనము స్ట్రోక్ వాల్యూమ్ అని కూడా పిలుస్తాం. దానికి ఇంకో పేరు ఏంటమ్మా అంటే స్ట్రోక్ వాల్యూమ్. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద హార్ట్ పర్ మినిట్ దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. స్ట్రోక్ వాల్యూమ్ అనేది కార్డియాక్ అవుట్పుట్ లోకి వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా ఎస్విని స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. దీని అర్థం ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద హార్ట్, గుండె నుంచి నిమిషంకు రక్తము బయటికి పంపబడినది. సో గుండె నుంచి రక్తం బయటికి పంపబడినట్టయితే దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని పిలుస్తారు. స్ట్రోక్ వాల్యూమ్ దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని పిలుస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రోక్ వాల్యూమ్.